కడప బద్వేల్ మండలం రాజుపాలెం పొలాల్లో విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన బీరం నరసింహారెడ్డి 55 సంవత్సరాలు. మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బద్వేల్ ప్రధాన రహదారిపై మృతదేహంతో ఆందోళనకు దిగిన వెంకటశెట్టిపల్లె గ్రామస్తులు అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడని, నరసింహారెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు ప్రధాన రహదారిలో భారీగా నిలిచిపోయిన వాహనాలు, పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వాదం, విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన, న్యాయం జరిగే వరకు కదలమంటూ కూర్చున్న గ్రామస్తులు, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో శ్రమిస్తున్న పోలీసు అధికారులు. మనల్ని కాల్చారో ఉంటాం. మన నిరసన వ్యక్తం చేయడం మన ధర్మం. మన నిరసన వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పూర్తిగా రియాక్ట్ కావాలనేది మా ఉద్దేశం. కిసాన్ ఈ రోజు వ్యవసాయాన్ని వదిలేస్తున్నాడు. ఏ వ్యవసాయం చేసి ఇంత కుటుంబానికి తిండి పెట్టే ఒక రైతు ఈ రోజు వ్యవసాయాన్ని మానేసి ఎక్కడో బతుకు తెరవకపోతా ఉన్నాడు. దీనికి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మీరు దయచేసి అర్థం చేసుకోండి. ప్రపంచం దీని మీద గమనించండి. కొత్త తరం వ్యవసాయంలోకి రావడం లేదు. పాత తరం రైతు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో వ్యవసాయం చేయలేక ఈ రోజు పంటల్లో వ్యవసాయాన్ని కుటుంబాలను వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నాడు. ఒకవైపు పంట పండితే దాన్ని కాపాడడానికి కరెంటు తీస్తున్నాడు. అదే ఇంకొక రైతు అదే కరెంటుకు బలి అవుతా ఉన్నాడు. ఇక్కడ అన్యాయం అయిపోతుంది రైతు. పెట్టుబడి పెట్టి అన్యాయం అయిపోతుంది రైతు. ప్రాణం పోతుంది కూడా రైతే. ఉద్యోగస్తులు ఇంకొకరు బాగున్నారు. ఈ రోజు ఈ ప్రపంచానికి తిండి పెట్టే రైతు వ్యవసాయాన్ని మానేస్తే ఇంతమందికి తిండి ఎలా దొరుకుతుందని ఈ వ్యవస్థ, ఈ ప్రపంచం ఆలోచించడం లేదు. ఇటుపై మీరేమన్నా డీగా మీ అందరికీ మేము క్షమాపణ కోరుకుంటూ కూడా మా ఎన్నో పని మేము తెలియజేస్తున్నాం. మా ధన్య కారణం తెలియజేస్తున్నాం. మీరు నేను ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ వన్యమృగ వేటగాల విచక్షణ రాక్షసత్వాన్ని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ ఎవరు కూడా గ్రహించలేదనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నా మీరు ముగ్గురు కలిసి ఇలాంటి అరాచకమైనటువంటి పనులను మీరు అదుపు చేసేవాళ్ళు. వీళ్ళు ఎవరు తీసుకోలేదు కాబట్టి ఈ వన్యమృగ వేటగాల విశృంఖలానికి ఈ రోజు నా కజిన్ బ్రదర్ కోల్పోయాను. 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి, బెంగళూరులో పీచినటువంటి వ్యక్తి నిన్న మార్నింగ్ ఈ రోజు రీసర్వే కోసం, భూమి కోసం రీసర్వే కోసం ఊరికి వచ్చి కేవలం 4 గంటల వ్యవధిలో కరెంటు షాక్ గురి చనిపోతే ఆ బాడీని ఎక్కడి నుంచో తీసుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ. నేను ఈ పద్దాలు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు 2008లో ఒక జిల్లా పరిషత్ సమావేశంలోకి ఒక చనిపోయిన జింక ఆడవాళ్ళని తీసుకెళ్లి అప్పటికున్న కలెక్టర్ కృష్ణబాబుకి నేను జిల్లా పరిషత్ మీటింగ్ లో తెలియజేస్తాను. బహిరంగంగా ఏం తెలియజేశారంటే, సార్ ఈ వన్యప్రాణి మృగాలను వేటాడుతున్న వల్ల వన్యప్రాణులు నశిస్తూ ఉన్నాయి. దీనివల్ల రైతులు వ్యవసాయం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోమని ఆ రోజు మేము ఆ సమావేశంలో బహిరంగంగా కూడా తెలియజేశాం. ఈ రోజు దయచేసి మేమందరికీ ఏం తెలియజేస్తున్నామంటే, ఇది ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు, ఒక వ్యవస్థకు జరుగుతున్న అన్యాయం. ఈ రోజు దేశానికి అన్నం పెట్టే రైతు వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోతున్నాడు. ఈ రోజు చనిపోయినటువంటి నరసింహారెడ్డి తనకున్నటువంటి 5 ఎకరాల పొలం
అడవి పందులు, వన్యమృగాలు వీటి వల్ల తన పంటలు కాపాడుకోలేక పెట్టిన పెట్టుబడులు రాక దాన్ని వదిలిపెట్టి బెంగళూరుకి పోయి అక్కడ ఉపాధి బతుకుతున్నటువంటి వ్యక్తి ఈ రోజు తన పొలాల్లో రీసర్వే జరుగుతోందని చెప్పి ఈ రోజు వస్తే అక్కడ వన్యప్రాణి మృగాల కోసం ఒక కరెంటు తీయడం వల్ల తన ప్రాణాన్ని కోల్పోయినాడు. ఆ వ్యక్తిని అక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని ఎక్కడో 2 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్లి అక్కడ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు మేము ఏమడుగుతున్నామంటే ఈ రోజు ఎవరైతే ఈ కుట్రల్లో వీటికి పాల్పడుతున్నారో వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మీద ఏ విచారణ లేదు. దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కఠినమైన చర్యలు తీసుకోండి. ముందు ఇట్లాంటి జరగకుండా మీరు వాళ్ళు తీసుకుంటే గానీ ఇటువంటి ఆగిపోవు. దయచేసి ఏదో ముక్కుబడిగా విచారణ చేయకుండా ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూడమని ఈ రోజు మేమందరం కోరుకుంటా ఉన్నాం. రావు పంపిమనండు, ఫోన్ చేసిండు, పంపిస్తాను. వన్యమృగాల వేటగాళ్ళంటే నశించాలండి. వన్యమృగాల వేటగాళ్ళు, వన్యమృగాల వేటగాళ్ళు, మానవ హంతకులు, మానవ హంతకులు, మానవ హంతకులు, వన్యమృగ వేటగాళ్ళు, వన్యమృగ హంతకులు, వన్యమృగ వేటగాళ్ళు, వన్యమృగ వేటగాళ్ళు, వన్యమృగ వేటగాళ్ళు, మానవ హంతకులు, మానవ హంతకులు, వన్యమృగ వేటగాళ్ళు, వన్యమృగ ఓటాలకు శిక్ష పడాలి, వన్యమృగ వేటగాళ్ళకు శిక్ష పడాలి, వన్యమృగ వేటగాళ్ళ శిక్ష పడాలి, మానవ హంతకుల శిక్ష పడాలి, మానవ హంతకుల శిక్ష పడాలి, మానవ హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి, వన్యమృగ వేటగాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వన్యమృగ వేటగాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అడవి తుప్పులు, అడవి జాతి జంతువులు ఈడ పొలాల మీద అంతా ప్రవహిస్తున్నాయి. వీటను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం మానేసి బెంగళూరులో పీచు నడుపుకుంటున్న వ్యక్తి భూముల రీసర్వేలో భాగంగా రాజుపాలెం పంచాయతీ రీసర్వేలో వచ్చినందువల్ల తన భూములు రాజుపాలెం పంచాయతీలో ఉన్నందువల్ల ఆ సర్వే కోసం వచ్చినటువంటి వ్యక్తి సర్వేయర్లు పొలం కోసం రమ్మంటే పొలం దగ్గరికి వెళ్తున్న టైంలో అక్కడ కరెంటు తగిలి మనిషి చనిపోయాడు. తన పొలంలో కాకుండా తన పొలం నుంచి 1.5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి పొలంలో అతని శవం మాకు 2 గంటల 53 నిమిషాలు దొరికింది. అతను చివరి ఫోన్ కాల్ 11:52 మాట్లాడాడు. 12:05 నుంచి ఫోన్ అతను అందుబాటులో లేదు. 11:50 నుంచి 12:05 మధ్యలో ఏదో జరిగింది. కానీ తన శవాన్ని తీసుకొచ్చి 1.5 కిలోమీటర్ల దూరంలో రాజుపాల గ్రామ సమీపంలో కంప చెట్లలో పారేశారు. అతని శరీరం పైన కాలిన గాయాలను చూసి ఇది కరెంటు షాక్ వల్ల మరణించడమే పోలీసులతో కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి ప్రాథమిక విచారణ చేసి పోస్ట్ మార్టం కోసం పంపించారు. తీరా పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు రాలేదు. కానీ కాలిన గాయాల సందర్భాన్ని బట్టి ఇది 100% కరెంటు వల్లే జరిగిందని మేమందరము నిజ నిర్ధారణ చేసుకుని ఈ రోజు ఇట్లాంటిటువంటి మనుషుల హత్యలు, మనుషులు చనిపోవడం ఈయన 3వ వ్యక్తి ఈ గ్రామ పరిసరాల్లో, ఈ వెంకటశెట్టిపల్లి రాజుపాలెం గ్రామ పరిసరాల్లో. నరసింహారెడ్డిని తన కూతురు కూడా ఫోన్ లో ఫాలో అప్ చేస్తా తన తండ్రి ఫోన్ లేపలేదని 12:15 నుంచి ట్రేస్ అవుట్ చేస్తుంటే 2 గంటల 50 నిమిషాలకు బాడీని రాజుపాలెం గ్రామ సమీపంలో ఆ గ్రామస్తులు కనుక్కున్నారు. ఆ బాడీ దగ్గరికి వెళ్లి చూసిన తర్వాత ఆ బాడీని ఆ స్పాట్ లో నుంచి రోడ్డులోకి తెచ్చి చూసిన తర్వాత మా తల్లిగారు చర్మం కమిలింది లేచిందని చేయి చూపిస్తే ఆ చర్మాన్ని చూసిన తర్వాత నేను సహజంగా ఆయనకి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందామని నేను అనుకున్నాను. తీరా ఆ స్పాట్ లో జరిగినటువంటి సంఘటన, ఆ చేయి మీద కాలినటువంటి సంఘటన చూసిన తర్వాత ఇది 100% కరెంటు వల్లనే జరిగిందనేది నాకు ప్రూవ్ అయిన తర్వాతే పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. ఈ పరిసర గ్రామాల్లో ఈ వన్యమృగాల వేటకు అలవాటు పడినటువంటి కొన్ని మృగాలు ఉన్నాయి. ఆ మృగాలు అనునిత్యము మన పొలాలలో కరెంటు పెట్టి 11 kV కరెంటును అనునిత్యము పొలాలలో తీసి మనుషుల ప్రాణాలను తీస్తున్నారు.
ఈ వ్యక్తి ప్రాణం మూడో ప్రాణము. గతంలో 2 ప్రాణాలు తీశారు, కొన్ని వందల పశువులను చంపేశారు. అయినా కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కించిత్ కూడా వాళ్ళ దగ్గర నుంచి లేదు. ఈ రోజు నరసింహారెడ్డి నిన్న 8:30కు నా దగ్గరకు వచ్చి కూర్చొని పోతున్న వ్యక్తి 12:50 చనిపోయినాడంటే నేను ఏం నమ్మాలి, నా వల్ల కాలేదు. ఆ చూసిన వ్యక్తి ఒంటి మీద గాయాలు చూసినాడుగా, ఇది మనుషులు చేసిన హత్య. ఈ హత్య గురించి ఎవరైతే చేశారో ఆ దోషుల్ని శిక్షించాలా అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజు మనం వెంకటశెట్టిపల్లి గ్రామంలో ఈ రోజు ఈ ధర్నా కూర్చుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ వచ్చి మనకు న్యాయం చేస్తున్న ఆపిచ్చే వరకు మనం ఈ ధర్నా విరమించలేదు. దయచేసి మాకు న్యాయం చేయించండి అని వేడుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ సుకన్య. ఈరోజు మా తండ్రి గారిని కోల్పోయాను. దీనికి కారణం కేవలం విద్యుత్ డిపార్ట్మెంటు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనసు వాచ కర్మన కోరుకుంటున్న తండ్రి. ప్రతి ఒక్కరిని పేరున అడుగుతున్నా, ఖచ్చితంగా నాకు న్యాయం చేయండి. నా తండ్రి భవిష్యత్తుకు 10 ఏళ్ల కిందట వ్యవసాయం చేసుకుంటూ వెంకటశెట్టిపల్లె రాజుపాలెం సంబంధించిన వ్యవసాయ భూములలో పంట సాగులు చేసుకుంటూ నివసించేటోళ్ళు. బ్రతుదెరువు సరిగా లేని కారణంగా బ్రతుదెరువు కోసమై పెళ్లి పెట్టుకొని బ్రతుకు తెరువు 10 ఏళ్ల నుంచి సాగిస్తున్నారు సార్. చాలా నిన్న మార్నింగ్ 5:30కి నా ఇంట్లో దిగినారు సార్. ఏమంటే ఈరోజు సర్వే జరుగుతుందని, ఆ సర్వే కోసం పొలానికి వెళ్ళాలమ్మా అని నాతో చెప్పినారు. నా ముందే మీ సర్వే అధికారులకు కాల్ చేసినారు, వస్తున్నామయ్యా అని చెప్పినారు. 9:30 కూడా వచ్చినారు. 9 దాకా వెయిట్ చేసినారు. నా ఇంట్లోంచే ఫోన్ చేసి మాట్లాడినారు, వస్తామండి మేము ఇంకా కొంచెం టైం పడుతుంది అని అన్నారు. సరేలే నాన్న, వాళ్ళు డ్యూటీకి ఆఫీసుకి వెళ్ళి సైన్లు అవి చేసుకొని రావాలేమో, లేట్ అవుతుందని నేనే సర్ది చెప్పాను. 10:15 ఆ టైంలో మళ్ళీ కాల్ చేసినారండి. సర్వే అధికారులు వెంకటశెట్టిపల్లెలో ఉండామని చెప్పినారు. వెంకటశెట్టిపల్లెలో అంటే నేను కూడా వెంకటశెట్టిపల్లెలోనే ఉండాలి సార్ అని చెప్పినారు. మీరు సర్వే కోసం నా ఎన్నికలు మీరు ఏడులే చెప్తే వచ్చి మిమ్మల్ని పట్టుకోకపోతా సార్ అని అడిగినారు. మేము మీ సర్వే నెంబర్ చెప్తే మేము రాష్ట్రాలకు సైన్ చేస్తాము, మాకు ఫోన్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంక్వైరీ చేసుకొని వస్తాము అని. నా తల్లి సరే అని తెలిసిన భూమి దున్నుకున్న భూమే కదా అనే ఉద్దేశంతో సొంత పొలానికి గుడి దగ్గర నుంచి వెళ్ళినారు సార్. వెళ్ళిన తర్వాత 10:30కి ఫోన్ చేసినాను. ఏమి నాన్న వెళ్ళినవా అని అడిగినాను. వెళ్ళినవా అని అడిగితే లేదమ్మా, కంప చెట్ల కారణంగా దారి సరిగా కనుక్కోలేకపోయినాను అన్నాను. ఏంది నాన్న ఇంత అయిపోయినాయా అని అన్నాను. చూడు నాన్న, ఆ పక్క మాడి తోటలు, ఆ పక్క రేగి చెట్టు మనకు గుర్తు కదా మన పొలానికి అంటున్నాను. వాటిని బేస్ చేసుకొని అన్నారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేశాను సార్. 11:27కి మాట్లాడానండి మా తండ్రి గారితో. తను ఏం చెప్పారంటే, ఇక్కడ కంపెనీ ఉండడం వల్ల కొంచెం కనుక్కోలేకపోయినానమ్మా, దగ్గరికి వచ్చినాను అని చెప్పినాడు. సరే నాన్న, కష్టంగా ఉంటే వచ్చేయి, ఇంకోసారి అవుతుంది అన్నాను. లేదులే వచ్చేస్తాను అన్నారు. తర్వాత పని జరుగుతుంటది కదా అనే ఉద్దేశంతో 1 గంట వరకు ఇంటి దగ్గర వెయిట్ చేశాను సార్. ఫోన్ చేయలేదు. తర్వాత నేను 1:20 దాకా టెన్షన్ పడి, ఇక్కడ నా తండ్రి గారి ఇల్లు, అక్కడ నా ఇల్లు, అక్కడికి ఇక్కడికి తిరుక్కొని లాక్లు చూసుకొని ఇంకా ఇంటికి రాలేదు నా తండ్రి అనుకొని ఫోన్ చేసుకున్నా సార్. నా భర్తకి, మా చిన్నాయనకి ఫోన్ చేసి, సర్వే అధికారుల ఫోన్ నెంబర్లు ఏమైనా ఉంటే మీరు ఎంక్వైరీ చేసి అడగండి, సర్వే జరిగిందా లేకపోతే నాన్న అక్కడికి వచ్చిందా రాలేదా అని. ఫోన్ నాన్న ఎప్పుడు ఒక్క క్షణం కూడా లిఫ్ట్ చేయకుండా ఉండేటోడు కాదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పాను సార్. నా తండ్రి ఆరోగ్యవంతుడు, అన్నీ నార్మల్గా ఉన్నాయి కండిషన్స్. ఆమె నేను వీళ్ళకి ఫోన్లు చేసి ఇంటి దగ్గర నా అత్తను, మామను, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళినాము. నాతో పాటు మా వెనక మేము చూసి నా ఊరోళ్ళు కూడా కొంతమంది నాతో పాటు వచ్చినారు సార్. అందరము తలా ఒక పక్క ఎదిగినాము. అర్ధగంట సేపు కంప్లీట్గా తలా ఒక సైడ్ మొత్తం పొలాలన్నీ ఎతికినాం సార్. ఎతికిన తర్వాత మా నాన్న కాలి చెప్పులు అచ్చలు గుర్తుపట్టుకొని మొత్తం తిరిగినాం సార్. అటు ఇటు తిరిగినాడు. ఇంకా చీకు కంపలు కూడా కొంచెం ఉన్నాయి. ఆ కంపల్లో కూడా కొంతమంది వెళ్ళి చూస్తున్నారు. టెన్షన్ తట్టుకోలేక 100కి కాల్ చేసి కంప్లైంట్ చేసుకున్నా సార్. నా తండ్రి సర్వే కోసం వచ్చినారు సార్.